ఓకే, ఈరోజు యాక్టివిటీ ఏంటంటే పద్యం చెప్పుకుందాం. ఓకేనా? ఏం పద్యం చెప్పుకుందాం? వేమన గారి పద్యం. వెరీ గుడ్. చెప్పండి, నేను చెప్తాను, మీరు చక్కగా పలకండి. ఓకేనా? కులములోనొకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వధాభిరామ వినురవేమా. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఓకేనా? కులములోనొకండు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వధాభిరామ వినురవేమా. ఇప్పుడు దీని భావం నేర్చుకుందాం. ఓకేనా? అడవిలో ఒక మంచి గంధపు చెట్లున్నను ఆ అడవి అంతటిని తన సుగంధమును వ్యాపింపచేయును. అడవి ఉంది కదా, అడవి తెలుసు కదా మీకు. అడవిలో చాలా చెట్లు ఉంటాయి. వాటిల్లో గంధం చెట్లు ఉన్నప్పుడు దాని సుగంధం అంటే మంచి వాసన, దుర్గంధం అంటే చెడ్డ వాసన. మంచి వాసన వచ్చిందనుకో ఏమంటాం మనము? చెడ్డ వాసన వచ్చిందనుకో ఏమంటాం? అని అంటాం. అట్లాగే అడవిలో గంధపు చెట్టు ఉంటే అడవంతా ఏ విధంగా మంచి వాసన వస్తుందో, మన వంశంలో ఒకడు మంచి గుణములు ఉండేవాడు ఒకడున్నప్పుడు మన వంశం కూడా మంచి పేరు వస్తుంది. అంటే మన వంశం అంటే మన ఫ్యామిలీ అని. ఇప్పుడు గంధం అన్నాం కదా, గంధం ఏం చేస్తాం మనం కదా? ఇప్పుడు అట్లాగే మీ ఇంట్లో ఇప్పుడు నువ్వు అనుకో, అమ్మ ఏం చెప్పినా వినాలి, అమ్మ చెప్పిన పనులన్నీ చేయాలి. మీరు ముగ్గురు కూడా అమ్మ చదువుకోమంటే చదువుకోవాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరి మీదకి పొగరుగా వెళ్ళకూడదు. అలా ఉన్నప్పుడు ఏమంటారు? అలా కాకుండా అందరి మీద గొడవలకు వెళ్తూ, అందరి దగ్గర కొట్లాటలకు వెళ్తూ తిడుతూ ఉంటే వాళ్ళని ఏమంటాం కదా? మరి మీరు మంచి వాళ్ళుగా ఉంటారా, చెడ్డవాళ్ళుగా ఉంటారా? వెరీ గుడ్. అమ్మ చెప్పిన మాట వింటారా? కాబట్టి మీ ఫ్యామిలీలో మీరే గుణవంతులు అన్నమాట. ఓకేనా? క్లాప్స్ కొట్టండి మరి.